ఈ మధ్య కాలంలో చూసుకుంటే అఘోరి ఇది బాగా ట్రెండింగ్ అండ్ టాపిక్. ఆ కేసును కూడా సాల్వ్ చేసిన ఒక సీనియర్ లాయర్ సాయికృష్ణ ఆజాద్ గారు మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే వంశీ. సార్ ఇప్పుడు మనం చూస్తే అఘోరి కేసు మీరే టేకప్ చేసి దాన్ని చాకచక్యంగా క్లోజ్ చేయడం జరిగింది. అవునండి. సో ఎలాంటి ఆదేశాలు వచ్చినాయి, ఎలా చేశారు ఇవన్నీ కేసులు అనేది? ఒకటే వంశీ, ముఖ్యంగా మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు యాక్చువల్గా ఏంటంటే జరిగింది చెప్తాను. ఫస్ట్ అఘోరి సనాతన ధర్మం అన్నప్పుడు అన్ని మీడియాలు సపోర్ట్ చేసింది. అవును కదా, మనందరూ తప్పు ఉంది, ఒప్పుకోవాలి నువ్వు. తర్వాత అతను చేసిన కార్యక్రమాలు ఏంటి, అసలు ఇల్లీగల్ కార్యక్రమాలు. ఎంతమందిని మోసం చేశాడు డబ్బుల పరంగానే. అవే నా వచ్చిన ఏదో జరిగింది మొత్తానికి. సో తర్వాత ఏమైందంటే సడన్ గా ఒక రోజు మనకి మన స్వామి వచ్చారు, శివరుద్ర స్వామీజీ గారని, అంటే మామూలు మనకు పరిచయమే, సుపరిచితులు ఆయన సడన్ గా ఫోన్ చేశారు. నేను మన ఇక్కడ బంజారాస్ ఆఫీస్, అప్పుడు మన బంజారాస్ ఆఫీస్ లో లైవ్ జరిగింది, మీరు అందరూ వచ్చారు కదా. అయితే వచ్చారు, స్వామి నేను ఇట్లా అఘోరి విషయంలో వస్తాను, కేసు వేద్దాము, ఒక మహిళని అతను మోసం చేశాడు అన్నాడు. నాకు తెలియదు, నేను జస్ట్ ఫోన్ చేస్తే సార్ రండి స్వామీజీ అన్న, మనకేం తెలుసు కదా సార్ అని చెప్పి ఆ మహిళని తీసుకొస్తే ఆ మహిళ అడ్వకేట్ అనమాట. సో సార్ మీకు తెలుసు అండి, నాకు ఇట్లా ఆజాద్ గారు మీరు ఎప్పటి నుంచో పరిచయము, ఇట్లా ఇది సార్ అనగానే అవునమ్మా సరే అమ్మ ఏం జరిగిందంటే ఆమె నాకు సగమే చెప్పింది. అంతలో బయట సడన్గా మీ మీడియా వాళ్ళు వచ్చారు, 100 మంది దాకా వచ్చినట్టు నాకు గుర్తులేదు, నాకు కూడా పెద్దగా ఐడియా రాలా. సరే అసలు ముందు వినాలి కదా క్లయింట్ చెప్పింది, అది నాకు ఇచ్చే టైం లేదు. ఇంకా అందరూ అన్ని ఛానల్స్ వాళ్ళు వచ్చారు, నువ్వు అందరూ ఉన్నారు కదా, వచ్చి రకరకాల ప్రశ్నలు అడిగారు. నాకేమో అర్థం కాదు, ఎందుకంటే జీరో. ఎందుకంటే స్టార్టింగ్ లో నాకు తెలియదు కదా. సరే నేనేం చేశాను, మళ్ళీ తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రోజు చెప్పి ఆ రోజు కూడా మీ అందరికి ప్రామిస్ చేసాం 20 రోజుల కేసు సాల్వ్ చేస్తాను. తర్వాత మేము సొంతంగా ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం అమ్మాయిని పిలిపించుకొని ఒకసారి నేను పర్సనల్ గా కూర్చొని, ఇంకా లాయర్కి డాక్టర్ నిజాలు చెప్పాలి, తెలిస్తేనే మాకు తెలిసేది. సో అన్ని తయారు చేసిన తర్వాత కొంత మీడియా వాళ్ళకు నేను అప్పుడు కొంత సమాచారం ఇచ్చాను, పూర్తిగా ఇవ్వలేదు. తర్వాత ఏంటంటే ఆయన మొత్తం ఆస్పెక్ట్స్ అన్ని మొత్తం ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసి, అంటే కొన్ని నేను చెప్పకూడదు ఎందుకంటే కోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి ఏ ఎవిడెన్స్ అని మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. కాకపోతే మీరు అర్థం చేసుకోండి, ఆ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అన్ని గ్యాదర్ చేసేసి తర్వాత ఆనరబుల్ మహిళా కమిషన్లో మనం ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు చేసినప్పుడు ఏంటి యాక్చువల్లీ అంతమంది మేము జరిగిన ప్లేస్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం, ఇస్తే వాళ్ళు తీసుకోవాలి. సో మహిళా కమిషన్ చైర్మన్ గారు చాలా స్పందించారు, మీకు తెలుసు కదా ఆ రోజు లైవ్ చూసారు, స్పందించారు, దానికి వేయటం జరిగింది. తర్వాత అతను నిజంగా చెప్పాలంటే ఎంతో మంది అమ్మాయిల జీవితంతో ఆడుకున్నారు. మీకు తెలిసినవి కొన్నే, తెలియని నాకు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ నా పేర్లు చెప్పలేదు, సార్ మా పేర్లు చెప్పొద్దు, మా కుటుంబం పరుగు పోతుంది, దయచేసి మా పేర్లు రావద్దు, మీ అందరికి థ్యాంక్స్ చెప్తే రోజుకో కాల్ వస్తుంది మా ఆఫీస్కి. ఈ రోజు కూడా కాల్ వస్తుంది తెలుసా, నిన్న కూడా కాల్ వచ్చింది, సార్ నన్ను కూడా మోసం చేశారు సార్ 20,000 తీసుకోనని చెప్పి. మరి అమ్మ నువ్వు బయటికి రమ్మంటే నేను రాను సార్, మీరు చేశారు దేవుడు సార్ అన్న. నేను ఒక ఊరు వెళ్ళా, ద్రాక్షారామం వెళ్ళా మొన్న, ఏదో కేసు రామచంద్రపురంలో డంపింగ్ యార్డ్ కేసు వెళ్ళి పక్కనే రామచంద్రపురం నుంచి ద్రాక్షారామం అనుకోకుండా గుడికి వెళ్ళా. కిందకు వస్తే ఒక మహిళ కనపడింది, సార్ నమస్తే సార్ మీరు ఆజాద్ అవునమ్మా చెప్పండి అమ్మా అంటే, నన్ను కూడా మోసం చేశారు సార్. అదేంటమ్మా అంటే ద్రాక్షారామం వచ్చాడు కదా అతను, ద్రాక్షారామం వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోనే ఉన్నాడంట, ఆ దగ్గర ఒక 50,000 తీసుకొని మోసం చేశాడు. అలాగా అంటే చాలా ఉన్నాయి బయటకు వచ్చాయి, కానీ ఎవరు బయటకు రావట్లేదు. ఒకటి నేను ఇవన్నీ చూసిన తర్వాత అమ్మాయి ఇలా కాదరా అని చెప్పి, ఇలాంటి వాడు బయట ఉంటే కష్టం కాబట్టి దానికి మనం పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు. జరిగిన ఏరియా మనకి కరీంనగర్ ఏరియా కాబట్టి కరీంనగర్లో మనం ముందు కరీంనగర్ బార్ ప్రెసిడెంట్ గారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఆయనకు మేము చెప్పాము, ఒక మెమోరాండం ఇచ్చాము. జరిగింది న్యాయవాది కదా, న్యాయవాదికి అన్యాయం జరిగింది కాబట్టి మీరు దాని మీద కొంచెం ఇనిషియేటివ్ చేయండి సార్ అంటే, అది పాపం ఆయన చూస్తున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు వరకైతే అది జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ లో ఉన్నాయండి. కాబట్టి ఏంటంటే ప్రజలందరూ చాలా హ్యాపీగా, నిజంగా మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఈ రోజు ఒక దరిద్రం పోయింది అనుకున్నాం, కదా మీరు కూడా ఒకళ్ళు అవుతారు కదా, ఆ దరిద్రం దూరం చేసి మీరందరూ లేకపోతే ఎట్లా ఉంటాం? మీరు చెప్పండి, మీరు ఇసుకుపోయారా లేదా? చాలా ప్రజలందరూ ఇసుకుపోయారా లేదా మరి? కాబట్టి ఆజాద్ ఎప్పుడు కూడా ఎక్కడ అన్యాయం జరిగినా ముందుకు వస్తాడు. ఇప్పుడు ఈ రోజు రామచంద్రపురం డంపింగ్ యార్డ్ కేసు ఏదైతుందో అది పోరాడుతున్నా, మీ సహకారం కావాలి ఖచ్చితంగా. తర్వాత విజయవాడ ఎందుకంటే పుట్టి పెరిగిన ప్రాంతం, మీకు తెలియదు ఏం కాదు, ఎంత కష్టపడి పైకి వచ్చాము. కృష్ణలంక మాది. విజయవాడ ప్రజల భవానీ ఐలాండ్ కేసు గతంలో నేను చేశాను, అమ్మవారి నగలు ఏదైతుందో దానికి సంబంధించిన తాపడం కేసు నేనే చేశాను. ఇప్పుడు లూలు మాల్ ఏదైతుందో పాత బస్ స్టాండ్ విజయవాడలో, పాత బస్ స్టాండ్ లో లూలు మాల్ కడుతున్నారు, దాని మీద కూడా ఇప్పుడే ఉద్యమం స్టార్ట్ అయింది. దానికి కూడా నేను కూడా ముందుగా ప్రముఖ పాత్ర వహిస్తున్నాను, దానికి కూడా మీ సపోర్ట్ ఉండాలి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ.